హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను ఫిష్ కర్రీ చేస్తున్నానండి. ఈ ప్రాసెస్ అంతా ఎలానో చూడండి. ఎందుకంటే ఈ సమ్మర్లో ఏం తినాలనిపించట్లేదు, పులుసు పెడితే బాగుంటుందని చెప్పేసి ఇలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది బొచ్చ చేప ఒకటే, ఓకే. 1 కేజీ తీసుకున్నాను, ఎందుకంటే మేము 3 మెంబర్స్ తింటాం కాబట్టి 1 కేజీ తీసుకున్నాము. ఇంకా ఇవన్నీ మీకు తెలిసినాయి అండి. ఆనియను, అల్లం పేస్టు, కొత్తిమీర, ఎండుమిర్చి, ఇంకా ఇవి ఆల్రెడీ మీకు తెలిసిందే, ఉప్పు, కారం, నెక్స్ట్ చింతపండు రసం. ఇవన్నీ కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంకా మసాలాలు అవి కూడా ఉన్నాయండి. నేను ఒక్కొక్కటి ప్రిపేర్ చేస్తున్నప్పుడు మీరు చూడండి. ఇలాగా పెడితేనే తినబుద్ధి అవుతుంది తప్ప వామ ఫ్రైలు అలాంటివి అంటే అస్సలు కుదరదు. అసలు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక పోపు వేసేసుకొని ఈ ఫిష్ని చూడండి. ఒక్కటే అని చెప్పాను కదా, తలకాయ. అది మా ఇంట్లో కూడా పిల్లలు అంటే పాప మంచిగా తింటారు, మేమందరం కూడా ఫిష్ బాగానే తింటామండి. చూద్దాం, వేడెక్కింది కదా. కొంచెం జీలకర్ర వేస్తున్నానండి ఫస్టే, ఎందుకంటే ఆల్రెడీ నేను జీలకర్ర మెంతుల పొడి వేస్తాను దీంట్లో, అదే ఫ్లేవరు. సో లైట్గా కొంచెం వేసాను. ఆనియన్స్ వేసుకున్నాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. కొంచెం పసుపు కూడా వేసేసాను. ఆనియను కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వేస్తానండి. ఎందుకంటే కొంతమంది ఏమో ముక్కలు అంటే చేప ముక్కలు వేసిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తారు. నేనేమో పచ్చివాసన పోవాలని చెప్పేసి ఇప్పుడే పట్టాను అల్లం. సో అల్లం నేను ముందే వేయాలనుకుంటున్నాను, ఇప్పుడే వేసేస్తాను. సో అల్లం పేస్ట్ వేసానండి నేను, ఇది సరిపోతుంది నాకు అల్లం. సో ఈ అల్లాన్ని కొంచెం అంటే ఎక్కువసేపు కూడా కావద్దు, ఇది జస్ట్ ఇలా వేసిన తర్వాత లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు వేసేస్తాను. మరీ ఎక్కువ ఫ్రై అయినా కూడా మళ్ళీ అది కూడా మాడిపోయినట్టు అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసేస్తున్నాను. ఇవేంటంటే ఇప్పుడు మనం ఇంట్లో ఒకవేళ దీన్ని వాష్ చేసుకుంటే రౌండ్గా ఇలా చేయొచ్చండి. మేము ఏంటంటే బయట తెచ్చాం ఫిష్, అంటే బయటనే పీసెస్గా కట్ చేస్తారు, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తారు అన్నట్టు. అదే మనం ఇంట్లో చేసుకుంటే మాత్రం మంచిగా రౌండ్ షేప్లో చేసుకోవచ్చు. ఏంటంటే ఇక బయట తెచ్చాం కాబట్టి మనం ఇలా చేసినా కూడా పీసులు అడ్జస్ట్ కావటమే. ఇక ఇలా కలిపేస్తే అల్లము అంతా కూడా మంచిగా పట్టేస్తుంది. ఎందుకంటే మనం స్పూన్తో గరిటె పెట్టి తిప్పామనుకోండి మొత్తం కూడా ఖరాబ్ అయిపోతాయి. కొద్దిసేపు ఉడకాలండి, అంటే ఇప్పుడు పచ్చిగానే ఉన్నాయి కదా, ఉడికితే అప్పుడు బాగుంటాయి. మనం ఇక దీన్ని తిప్పాల్సిన పని లేదు, ఆల్రెడీ నేను ఇందాక ఇలా చేశాను కదా. ఇప్పుడు ఏంటంటే కారం వేస్తాను. కారము కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, మేమైతే కొంచెం ఎక్కువే తింటాం కారము. 1 స్పూన్ మీద కొంచెం వేసేసాను నేను. సాల్ట్ కూడా చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఎక్కువ తక్కువ వేసుకున్నాం అనుకోండి కొంచెం సాల్ట్ ఎక్కువైనా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకోసమనే చూసి వేసుకోవాలి మనం. చూడు, పులుపు తక్కువే తింటాం కాబట్టి కొంచెమే వేసాను నేను. కొంతమంది అయితే పచ్చి మామిడికాయ కూడా వేసి వండుతారండి చేపల కూరలో. నేనైతే తిన్నాను, బట్ ఎప్పుడు అయితే అలా ట్రై చేయలేదు. నేనైతే ఎప్పుడు ఇలానే ట్రై చేస్తూ ఉంటాను. ఇలా పులుసు పోసిన తర్వాత ఇలా ఉన్నాయి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గరిటె పెట్టి కనుక తిప్పామనుకోండి, తిప్పితే ఏమవుతుందంటే పీస్ మొత్తం నుజ్జు అయిపోతుంది. సో అట్లా అవసరం లేదు, మనం ఇలా సిమ్లోనే పెడితే ఇది కొంచెం ఆల్రెడీ చింతపులుసు పోసాం కాబట్టి ఈ పులుసులోనే ముక్క ఉడికేసి ముక్క మెత్తపడి ముక్క మొత్తం పైకి వచ్చేది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇలాంటి ఇంట్లో చేసే వంటకాలే నేను పెడుతున్నానండి. అంత ప్రత్యేకంగా స్పెషల్ అలాంటివి ఏమీ చేయట్లేదు, అంటే అంత టైం కూడా ఉండట్లేదు నాకు.
సో మీరు ఎలా అయినా సపోర్ట్ చేస్తారన్న ఇంటెన్షన్. ఎడిటింగ్ అదంతా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. నేర్చుకునేనా నేను మీకోసమైనా మంచి రెసిపీస్ తోటి మంచి మంచి వీడియోస్ తోటి ముందుకు వస్తూ ఉంటాను. ఇక మీదట మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎప్పటికీ కెమెరా క్వాలిటీ అనేది కూడా కొంచెం తక్కువ ఉంటుంది, నేను కూడా చూస్తున్నాను. బట్ ఉన్న కెమెరా అంటే మన మొబైల్లోనే షూట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఇది నా రిక్వెస్ట్. చూడండి ఇక ఇలా తెరులుతున్నప్పుడు ముక్కలు అనేవి బయటకు ఇలా పైకి వచ్చేస్తూ ఉంటాయి. ఆల్రెడీ ఒక 70% ఇవి ఉడికినట్టే. జీలకర్ర మెంతుల పొడి అండి, జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఇదే మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అన్నట్టు. కొత్తిమీర, లాస్ట్కి ఇంకా దింపే ముందు కొంచెం మసాలా వేసుకుంటే అయిపోయినట్టే. గసగసాల పొడి అలాంటిది వేసుకున్నా కూడా చేపల కూర మంచి టేస్ట్ ఇస్తూ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, అందరు చేస్తారు, బట్ నాకు వచ్చిన వేలో నేను ట్రై చేస్తున్నాను. లాస్ట్ వేసుకునే వాళ్ళు కూడా వేసుకుంటారండి కొత్తిమీర, కానీ మాకు అలా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే నచ్చదు. పిల్లలు పాప కానీ సార్ కానీ తినరు. సో అందుకోసమని నేను ఇప్పుడే వేసేసాను. ఓకే అండి, అలా అవుతుంది. ఇంకొక 5 minutes అయితే మొత్తం ప్రాసెస్ అయిపోయినట్టే. మీరు మాత్రం నన్ను సపోర్ట్ చేస్తూ ఇలానే మంచిగా ఎంకరేజ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా చెప్పండి, ఎందుకంటే నేను కొత్తగా స్టార్ట్ చేసింది కాబట్టి నాకు అంత తెలియదు. మీరు ఇచ్చే కామెంట్స్ రూపంలో నేను మాడిఫికేషన్ చేసుకుంటానండి. ఇలానే వీడియోస్ చూస్తూ ఉండండి. అలానే షార్ట్స్ కానీ రీల్స్ కానీ ఇంకా ఇలాంటి వీడియోస్, రెసిపీస్ అని కాదు, నేను ఇంకా నా డైరీస్లో వచ్చేసి నేను ఇంకా ఏమైనా క్రియేటివ్గా చేయడానికి ట్రై చేస్తాను. ఇదేంటంటే అలాగే ఇంట్లో చేస్తాను కాబట్టి నేను ముందు పెడుతున్నాను. ఆల్రెడీ అయిపోవడానికి వచ్చింది. ఫిష్ చూడు, ఫిష్ ఇదండి సంగతి. ఇలాంటి చిన్న పిల్లల్ని వేసుకొని ఏం చేస్తాం వీడియోస్.